పూర్ణం అంటే పూర్తి, దానిలో తక్కువేం లేదు, పూర్తి అంటుంది. ఓ జీవ, జీవ అంటే ఎప్పుడు ఉండేవాడు, చచ్చిపోవడం, ఎప్పుడు ఉండటమే పూర్ణం. మధ్యలో చచ్చిపోతే పూర్ణంగా, మధ్యలో లేకుండా పోయింది అనుకో అప్పుడు పూర్ణంగా. అటువంటి పూర్ణ స్వరూపం. ఓ జీవా నీవు పూర్ణుడు, ఓ జీవా నీవు పూర్ణుడు అంటుంది. అటిపాటి అర్థం. ఆ పూర్ణత్వానికి ఇంకా 2 పదములు చేసింది. ఏమిటంటే ఆ జీవం నీవు నీ పూర్ణత్వమే నీకు ఆకర్షణ అట, ఇంకా ఆలింగనం అట. ఆ 2 పదములకి అర్థం తర్వాత చెప్తుంది పాటలో. అక్కడ ఉందాం మనం. అయితే ఇప్పుడు ఏముంటుంది, ఆ నీవు ఎట్లా అంటే నవ్వు, పూర్ణము, ఆకర్షణ, ఆలింగనం. ఇంకా చైతన్యాన్ని చెప్పాను సార్, ఆ చైతన్యానికి ఈ 4 పదములతో ఇంకా ఎక్కువ చెప్తాను. ఎంత చెప్తుంది, ఎక్కువ చెప్తుంది, ఎక్కువగా చెప్తుంది. ఎక్కువగా చెప్పేటప్పటికి అప్పుడు చెప్పి ఉంటుంది అది నీవే, అది నీవే, అది నీవే, నీవే అట. ఆ పూర్ణ ఎంత ఎక్కువ చెప్పారో అంత నువ్వే. అది ఎట్లా చెప్తుందంటే ఇతరము పోవాలని. ఇప్పుడు ఇందాక తేడా వస్తే కూడా నువ్వెన్నో నేను నవ్వుస్తాను, నేను పూర్ణస్వరం. ఈ తేడా నాకు లేదు, ఇందాక చూపించావా? కళ్ళము నీళ్ళు వచ్చినాయి కూడా, కళ్ళము నీళ్ళు ఎట్లా వచ్చినాయి నీకు? అది ఏడు వల్ల వచ్చినాయా? కాదు, ఏడు వల్ల రాలేదు. అది అది నవ్వు, అది నవ్వు. అది ఎందుకు వచ్చినాయి? ఇట్లా చూస్తూ చూస్తూ ఉండేటప్పటికి కళ్ళము నీళ్ళు వచ్చేసి, అంతేనా? అప్పుడు ఏం చేసావు నువ్వు? నేను చైతన్య స్వరూపం అన్నావు, అంతేనా? ఏమన్నావు? నేను చైతన్య స్వరూపం, ఏడుపు నాది కాదు, ఆ దేహానికి వచ్చేసింది, అంతేనా? నాది కాదు అని ఎట్టన్నావో అది లెక్క. ఇతరము పోలనేది ఎంత గొప్పది వచ్చేసింది అనుకో, ఎంత గొప్ప మంచి వచ్చేసింది అనుకో, ఎంత మంచి అన్నా కాసేపు మళ్ళీ పోతుంది. నీ పూర్ణత్వం దాంతో సమానం, అంత పూర్ణం. అది చూడటానికే వచ్చు, ఎంత పూర్ణం వచ్చినా నువ్వు పోదు. ఓహో సరేలే, ఏమనాలి? సరేలే, ఓహో సరేలే, అది నాది కాదు. ఇంకో ఇది, అది అంతే, ఓహో సరేలే. ఇది ఇది కూడా సరేలే. అట్లా ఎప్పుడు అంటావో అది పూర్ణానికి ఒక రూపం.